ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2025 ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ బ్యాన్ అవుతాడా అంటే ఫస్ట్ మ్యాచ్ తను కెప్టెన్సీ చేయకుండా తను ఆడకుండా ఉంటాడా? నిన్నటి నుంచి ఇదే న్యూస్ వైరల్ అవుతోంది. దానికి కారణం ఏంటి, నిజంగానే ఈ రూల్ వర్కౌట్ అవుతుందా అన్నది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా లాస్ట్ ఇయర్ కొన్ని రూల్స్ తీసుకొని వచ్చారు. ఆ రూల్స్ ఏంటి అంటే, ఏ కెప్టెన్ అయినా స్లో ఓవర్ రేట్ని మెయింటైన్ చేస్తే ఫస్ట్ మ్యాచ్, స్లో ఓవర్ రేట్ అంటే ఏంటి అంటే, సో అనుకున్న టైంలో వాళ్ళ టీం 20 ఓవర్స్ బౌలింగ్ని కంప్లీట్ చేయాలి. చేయలేదు అనుకోండి, ఆ కెప్టెన్కి ఫస్ట్ మ్యాచ్ అలా జరిగింది అనుకోండి 12 lakhs ఫైన్ పడుతుంది. సో సెకండ్ మ్యాచ్లో మళ్ళీ అంటే బ్యాక్ టు బ్యాక్ అనే కాదు, ఆ టోర్నమెంట్లో ఎప్పుడైనా సరే మళ్ళీ ఇంకొకసారి స్లో ఓవర్ రేట్ అలానే జరిగింది అనుకోండి, ఆ కెప్టెన్కి 24 lakhs మ్యాచ్ ఫీజులో ఫైన్ అండ్ ప్లేయర్స్ అందరికీ 25% మ్యాచ్ ఫీజులో ఫైన్ పడుతుంది. సో 2 times. థర్డ్ టైం కూడా మళ్ళీ అలానే జరిగింది అనుకోండి, కెప్టెన్ కి 30 lakhs రూపీస్ ఫైన్ అండ్ ఒక మ్యాచ్ బ్యాన్, ప్లేయర్స్ కేమో 50% మ్యాచ్ ఫీజ్ ఫైన్. సో ఇప్పుడు మరి ముంబై ఇండియన్స్ కి ఏమైంది అంటే, లాస్ట్ మ్యాచ్ ఆడారు కదా లక్నో సూపర్ జైంట్స్ తో, వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడారు లాస్ట్ ఇయర్. ఆ టైంకి హార్దిక్ పాండ్యా 2 matches స్లో ఓవర్ రేట్ అయిపోయింది. ఆ లాస్ట్ మ్యాచ్ లో కూడా స్లో ఓవర్ రేట్ అయిందనమాట. సో ఈ కారణంగా తను ఇప్పుడు ఒక మ్యాచ్ బ్యాన్ అవ్వాలి రూల్స్ ప్రకారం. అంటే టోర్నమెంట్ అక్కడతో ఆగిపోయింది, కానీ నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు కదా, సో దాని ప్రకారం ఇప్పుడు మ్యాచ్ బ్యాన్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు. మరి ఇలాంటి రూల్ వర్కౌట్ అవుతుందా అంటే, టోర్నమెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ రూల్స్ అక్కడతో ఎండ్ అని చెప్పేసి అప్పుడు మేము ఫైన్ తీసుకున్నాం అంటారా, లేకుంటే ఐపీఎల్ కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఎంత స్ట్రిక్ట్ గా ఐపీఎల్ రూల్స్ ఉంటాయి అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే అనమాట. ఇప్పటివరకు దీని మీద ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు, బట్ ఇవి రూల్స్ మాత్రమే. రూల్స్ ఫాలో అవుతారో లేదో తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్, రీసెంట్ గా ఏం జరిగింది అంటే, ఒక చోట సురేష్ రైనా ఒక ప్రెస్ ఒక ఇంటర్వ్యూ అనొచ్చు, లేకుంటే ఒక ఛానల్ తో మాట్లాడుతూ ఏం చెప్పాడు అంటే, రిషబ్ పంత్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆక్షన్ లో 25 to 30 crores పెట్టి కొనుక్కుంటుందని చెప్పాడు. సో 30 crores అనేది చాలా పెద్ద అమౌంట్. అనుకుంటున్నారు రిషబ్ పంత్ 30 crores కాదు కానీ 20 to 25 crores మధ్యలో ఖచ్చితంగా అతను సోల్డ్ అవుట్ అవుతాడని చెప్పి అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే, రిషబ్ పంత్ మాత్రమే కాదు, ఆర్సీబీ కేఎల్ రాహుల్ ని కూడా టార్గెట్ చేస్తుంది. ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా అప్ టు 20 crores, 15 to 20 crores వెళ్ళే ఛాన్స్ ఉంది. 15 to 18 అలా వెళ్ళే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో బట్ ఇక్కడ నేను మాట్లాడుతున్న పాయింట్ ఏంటి అంటే, ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసుకోవాలి. దాంతో పాటుగా చాహల్ ఆక్షన్ లో ఉన్నాడు. చాహల్ ని ఆర్సీబీ తీసుకోవడానికి 100% కాదు 120% ట్రై చేస్తుంది. చాహల్ ఆర్సీబీ టీంలోకి వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోకండి. సో మరి చాహల్ ని లేదా రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ ఇద్దరిలో ఎవరో ఒకరిని, అంటే వీళ్ళ కోసమే కనీసం ఎంత లేదన్నా సరే 30 to 40 crores, మినిమం 40 crores ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత ధైర్యం చేస్తుందా ఆర్సీబీ టీం? ఆర్సీబీనే కాదు, ఏ టీం అయినా సరే చేస్తుందా? ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీరు నెక్స్ట్ చెప్పే మ్యాటర్ మీకు అర్థమయ్యేటట్టు వినాలన్నమాట మీరు. సో ఇప్పుడు చాహల్ తీసుకున్నారు అనుకోండి, సెట్ మార్క్యూ సెట్ అంటారు కదా, దాంట్లో సెట్ 2లో ఉన్నాడు. మామూలుగా స్పిన్నర్స్ అన్న వాళ్ళు చాలా లేట్గా ఆప్షన్లోకి వస్తారనమాట. అందుకే ప్రతిసారి స్పిన్నర్స్ 7 crores, 8 crores, 6 crores ఇంతకన్నా ఎక్కువకి వెళ్ళరు. బట్ ఈసారి చాహల్ని ఎందుకు మార్క్యూ సెట్లో పెట్టారు? మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమై ఉంటుంది. మార్క్యూ సెట్ అన్న వాళ్ళు డిమాండ్ ఉన్న ప్లేయర్స్, అంటే ఆప్షన్లోకి వస్తున్న టీమ్స్ అన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళని ఫస్ట్ వాళ్ళని చూపిస్తారనమాట, వాళ్ళని పెడతారు ఆ లిస్ట్లో. సో చాహల్ ఎందుకు ఈసారి డిమాండ్ అంటే, సో ముంబై ఇండియన్స్ దగ్గర ఒక స్పిన్నర్ లేడు, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర ఒక స్పిన్నర్ లేడు, ఆర్సీబీ దగ్గర స్పిన్నర్ లేడు, ఎస్ఆర్హెచ్ దగ్గర స్పిన్నర్ లేడు, పంజాబ్ దగ్గర స్పిన్నర్ లేడు. సో ఇలా చాలా టీమ్స్ కి స్పిన్నర్ అవసరం ఉంది. సో ఇప్పుడు మన ఇండియా తరపున చూసాము అంటే, ఐపీఎల్ ఆప్షన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికన్నా బెస్ట్ ఇతనే, కన్సిస్టెంట్ గా వికెట్లు తీసే బౌలర్. అందుకే మార్క్యూ సెట్ లోకి వచ్చాడు అనమాట. సో ఈసారి చాహల్ 10 to 15 crores ఈజీగా వెళ్ళిపోతాడు అంటున్నారు ఆప్షన్ లో. 10 to 15 crores అంటే మామూలు విషయం కాదు. అందుకే చెప్పాను అనమాట. సో ఇద్దరు ప్లేయర్స్ కోసం ఏ టీం అయినా అవ్వచ్చు అది, సో ఆర్సీబీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అన్ని క్రోడ్స్ ఖర్చు పెడతారు. అంటే 30 to 40 crores ఇద్దరు ప్లేయర్స్ కోసమే ఖర్చు పెడితే స్క్వాడ్ ని బిల్డ్ చేయాలి కదా. ఆర్సీబీని తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు ముగ్గురిని రిటైన్ చేసుకున్నారు. ప్లేయింగ్ ఎలెవెన్ సెట్ చేయడానికే వాళ్ళకు ఇంకా 8 players కావాలి, స్క్వాడ్ ని బిల్డ్ చేయాలి. సో ఇప్పుడు ఇది క్వశ్చన్ అనమాట. టీంలోకి ఎవరు వస్తారు, ఎవరి టార్గెట్ ఓకే, కానీ ప్రైస్, ఆ అమౌంట్ ని, ఆప్షన్ స్ట్రాటజీస్ ని ఎలా బిల్డ్ చేస్తుంది ఆర్సీబీ అవ్వచ్చు, ముంబై ఇండియన్స్ అవ్వచ్చు, సిఎస్కే అవ్వచ్చు, ఎస్ఆర్హెచ్ అవ్వచ్చు. ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఇంకా దారుణం. వాళ్ళ దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంది, ముంబై ఇండియన్స్ దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంది. సో వీళ్ళందరూ తక్కువ అమౌంట్ తో పెద్ద పెద్ద ప్లేయర్స్ ని, పెద్ద పెద్ద బౌలర్స్ ని ఎలా కొనుక్కుంటారు, ఇది క్వశ్చన్ అనమాట. సో ఈసారి ఆప్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది.
తప్పకుండా ఆక్షన్ అప్డేట్స్ అన్నవి మనం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాము. మిస్ అవ్వకుండా చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.